ఆవేశపూరితంగా హెచ్చరికలు చేసే పరిస్థితికి వచ్చింది కొన్ని రోజులకే అధికారం ఏర్పడక. ఇది మన కొంతమంది అప్పుడే ఏంటి విమర్శలు అని కొంతమంది అంటారు, లేదులే ఇంకా స్టార్ట్ చేయాలి లేకపోతే క్యాడర్ అంతా చెల్లాచెదరు అయిపోతున్నది కొంతమంది అంటారు. వాట్ ఎవర్ ఇట్, ఏదైనా జరగవచ్చు కాక. ఏంటి ఆ హెచ్చరించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మీకు వచ్చిన ఈ తక్కువ సీట్లతో ఇలాంటి హెచ్చరికలను వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? డైరెక్ట్గా పులివెందుల మీదే కన్నేసారట చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో హౌసింగ్ మున్సిపాలిటీ హౌసింగ్ లేఅవుట్లోని దానికి విచారణకు ఆదేశించారు. చాలా అవకతవకలు అందులో ఉన్నాయి, దాన్ని నిగ్గు తేల్చి ప్రజల ముందు నించోబెడతాం అంటున్నారు. అంటే డైరెక్ట్గా హిట్ మాజీ సీఎం గారి మీదే. సీఎం గారు వర్మ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు, అదేవిధంగా సోదర సమానులైనటువంటి మన తాతంశెట్టి నాగేంద్ర, చాలా రోజులైంది సంపత్ రాజు గారిని కలిసి, సంపత్ రాజు గారికి, అదేవిధంగా నాకు ప్రియమిత్రుడైనటువంటి కృష్ణరాజు గారికి. వాయిస్ వస్తుందండి? మాట్లాడండి. ఆయన కృష్ణరాజు గారు కాదు, కృష్ణాంజనేయుడు గారు. సారీ, కృష్ణాంజనేయుడు గారికి అందరికీ కూడా పర్లేదులే సార్, అప్పుడప్పుడు రాజులో రెడ్డిలో చేస్తా ఉండే కృష్ణరాజు గారితో మాట్లాడాను ఫోన్ లో, అందువల్ల ఆయన్ని చాలా సార్లు రెడ్డి చేశారు, చౌదరీలు చేశారు. శుభ సాయంత్రం. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు అనేవి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకొని పోవాలండి. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తన పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి తను కృషి చేయడంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. ఎవరి కృషి వాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. దాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పార్టీల నిత్య కృషి అదే. ఎవరైనా సరే రాజకీయంగా పార్టీ పెట్టిన తర్వాత ఎదగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, బలపడాలని కోరుకుంటారు. ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి పరిమితం అవ్వాలనుకోరు. అవకాశం ఉన్న చోటల్లా వికసింపజేయాలనుకుంటారు పార్టీని. అది తర్వాత అంశం. ఇక రెండోది, మీరు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొంత వ్యవధన్న ఇవ్వకుండా ముందుగానే బయటపడ్డారు, ముందుగానే అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇక్కడ హెచ్చరికలు జారీ చేయడానికి ముందున్నటువంటి క్రమాన్ని మనం ఒకసారి ఆలోచించాలి వర్మ గారు. ఏంటంటే ఇక్కడ దాడి ప్రతిదాడి అనే దానికి ఎక్కడొక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడొక చోట ఫుల్ స్టాప్ అనేది కంపల్సరీ పెట్టాలి. అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి వచ్చింది ఆ ప్రపోజల్. ఎందుకని అంటున్నానంటే ఈ మాట, ఏ రోజైతే పట్టాభి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లం కొడక అనే భాషను వాడారో, ఎందుకంటే వాళ్లే ఎలాబరేట్ చేసేలా చెప్పారు బోల్షెవిక్కి అర్థం ఇది అని. రఘురామకృష్ణరాజు గారి వీడియోలు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. బోల్షెవిక్కి అంటే లం కొడక అని అర్థం వచ్చే విధంగా చెప్పటం, ఆ విధంగా మాట్లాడినటువంటి అతనిని దేశంలోనే సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖండించకపోవటం, ఇది తప్పు పట్టాభి అని చెప్పకపోవటం, దాని కాన్సిక్వెన్సెస్ మరి వాళ్ళ పార్టీ మీద దాడి వరకు వెళ్ళటం, పార్టీ ఆఫీస్ మీద దాడి వరకు వెళ్ళటం, అది కూడా నేను సమర్థించను వ్యక్తిగతంగా. ఎందుకంటే పట్టాభి తప్పుగా మాట్లాడాడు కాబట్టి పట్టాభి మీద దాడి చేయవచ్చు, పట్టాభి ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఒక రాజకీయ పార్టీ మీద దాడి చేయటాన్ని నేను ఆనాడు సమర్థించలేదు, ఈనాడు కూడా సమర్థించను. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసమే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కార్యకర్తల కోసం నిలబడేటటువంటి ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికలకు ముందు నేను పత్తిపాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ పత్తిపాడులో ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది, నాని అనే ఒక దళితుడిని. ఆ వ్యక్తికి ఆల్రెడీ 5 లక్షల రూపాయలు మా పార్టీ తరఫున, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు మేము వెళ్ళి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా నలుగురు ఘోరమైనటువంటి హింసలకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. నలుగురు వ్యక్తులను కూడా గుర్తించి మంగళగిరి నియోజకవర్గంలో ఒకళ్ళు, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఒకరు, తాడికొండ నియోజకవర్గంలో 2 దళితులు, ఈ మొత్తాన్ని కూడా గుర్తించి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చెక్కుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున పంపించడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ
వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్యల మీద, వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద మా పార్టీ కార్యకర్తలను మేము కాపాడుకునేటటువంటి పనిలో మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో నెల్లూరు నుంచి ఫోన్ చేశారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీ ములాఖత్ క్యాన్సిల్ చేశాం మేము, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక 2-3 వస్తారనుకున్నాం, వేలాది మందిగా జైలు దగ్గరకు వచ్చారు, ఇంతమందిని మేము కంట్రోల్ చేయలేము, ఇక్కడ మీ ములాఖత్తును క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. మీరు సరే క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోండి, కానీ మేము ఆల్రెడీ బయలుదేరి ఉన్నాం, మేము అక్కడికి వచ్చి ప్రజలకే పబ్లిక్ మీటింగ్ ప్రెస్ మీట్ లో చెప్పుకొని వెళ్ళిపోతాం, మా కార్యక్రమం మాత్రం ఆగదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకి వాళ్ళు ఫోన్ చేసి సరే రండి అని చెప్పేసి అనటం జరిగింది. అంటే ఇప్పటికే వాళ్ళు పోలీసు వ్యవస్థని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. నెల రోజుల్లోనే వాళ్ళు పూర్తి కంట్రోల్గా తీసుకున్నారంటానికి ఇదొక్కటే కాదు సార్ ఉదాహరణ. ఎందుకంటే ఆ సంభాషణలో వారు మాట్లాడిన ప్రెస్ మీట్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు రెడ్ బుక్లు ఎవరి చేతిలో వాళ్ళు పట్టుకొని ఉన్నారనేది వాస్తవం అనేదానికి నంద్యాలలో ఒక స్కూల్ మాస్టర్ని బాగా వైరల్ అవుతుంది. ఒక స్కూల్ మాస్టర్ని మరి ఒక టీడీపీ నాయకుడు ఆ స్కూల్లో నేను బియ్యం స్టాక్ పెడతాను, అయ్యా నువ్వు బియ్యం స్టాక్ పెడితే ఎలుకలు వస్తాయ్యా, పిల్లలకి ఇబ్బంది అవుతాయా అని చెప్పేసి అంటే నువ్వెవడో అంటానికి మాకు 124 సీట్లు వచ్చినాయి. 124 సీట్లు వచ్చినటువంటి పార్టీ అంటే ఒక రకమైన ఇక్కడేదో నారా లోకేష్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెప్పారని నేను అంటలా, రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది, దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది, దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి మీరు ఏమంటారంటే చాలా మంది ఇప్పుడు ఆయన్ని ఎట్లా సమర్థిస్తారండి, ఈవీఎం పగలగొట్టిన ఆయన్ని అంటారు. మధుసూదన్ గుప్తా అని 2019లో జనసేన నాయకుడు కూడా అనంతపురం జిల్లాలో పగలగొడితే 48 గంటల్లో అతనికి బెయిల్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా ఆ కేసులో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పటికీ కూడా లేని కేసులో నారాయణ అనేటటువంటి సిఐ గారిని అసలు మాజీ ఎమ్మెల్యే గారు కలవనే లేదు, వాళ్ళిద్దరు తారసపట్టనే జరగలేదు. కృత్రిమ కేసును, అక్రమ కేసును సృష్టించి తననేదో కొట్టినట్టుగా తలకొక కట్టుకట్టుకొని దాన్ని ఎగ్జిబిట్ చేసి, ఏమండి 14వ తారీఖు 13వ తారీఖు కొడితే 23వ తారీఖు తలకు కట్టు వస్తుందండి, 23వ తారీఖు తలకు కట్టుకుని అది పచ్చి అబద్ధం అని కారంపూడిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, ఇలాంటి దొంగ కేసులు పెట్టవద్దు, దొంగ కేసులు పెట్టి ప్రజల్లో చులకన కావద్దు. ఏ విత్తు నాడితే ఆ చెట్టే వస్తుంది. మీరే అన్నారు మీ నోటితో మీరు అధికారం శాశ్వతం కాదు అని. మరి అధికారం శాశ్వతం కానప్పుడు ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి మనలాంటి నాయకులు అందరూ కూడా ఒక బాటను నడవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన వాళ్ళు